19 ఏళ్ల అమ్మాయి, అది కూడా ప్రెగ్నెంట్ గా ఉన్న అమ్మాయి. తన భర్తే కిరాతకంగా గొంతు పిసికి కత్తితో పొడిచి మరి చంపాడు. ఎందుకో తెలుసా? యూట్యూబర్ వైష్ణవి తన ఇంట్లో వాళ్ళని ఎదిరించి పోరాడి మరీ ప్రేమించిన వాడినే సర్వస్వం అని పెళ్లి చేసుకుంది. ఆ ప్రేమే ఆ అమ్మాయి పాలిట కాలయముడయిందా? 10 నెలల క్రితమే ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకుంది వైష్ణవి. కానీ పెళ్ళైన 10 నెలలకే ఆ ప్రేమ కాస్త పగగా మారిపోయింది. ఆమెకు వేరే ఎవరితోనో సంబంధం ఉన్న అనుమానంతో ఆవేశంలో తన భర్త గర్భిణి అని కూడా చూడకుండా కత్తితో పొడిచి చంపేశాడు. పోనీ అంత గొడవలున్నప్పుడు విడిపోవచ్చు కదా, ఇలా 2 ప్రాణాల్ని తీయడం ఎంతవరకు కరెక్ట్? వైష్ణవి తన యూట్యూబ్ ఛానల్ వైషు అమ్మ ద్వారా సుమారు 50,000 మంది సబ్స్క్రైబర్లను సంపాదించుకొని అందరికీ దగ్గరైంది. త్వరలోనే తల్లి కాబోతున్నాననే సంతోషంలో తను చేసిన ఆ చివరి వీడియో చూస్తుంటే ఎవరికైనా కన్నీళ్లాగవు. పోలీసులు వరకట్న వేధింపులు మరియు కుటుంబ గొడవలే ఈ హత్యకు ప్రధాన కారణమని భావిస్తున్నారు. అబోర్షన్ చేయించుకోవాలని కూడా ఆమెపై ఒత్తిడి తెచ్చాడంట తన భర్త. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడే ఇలా కాలయముడవుతాడని తను అస్సలు ఊహించి ఉండదు కదా. రెస్ట్ ఇన్ పీస్ వైష్ణవి.